ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ ఆశీర్వాదం అమ్మ బిడ్డలందరిపై ఉండాలని ఆ తల్లిని, ఆ జగన్మాతని పాదాలు పట్టుకొని కోటి కోటి ప్రణామాలు చేస్తూ వేడుకుంటున్నాను. అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, మా మాతే మహాకాళి. అమ్మ దుర్గమ్మ, నీ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడు జగన్మాత. తల్లి సదా వాళ్ళని నీ చల్లని చూపుతో అనుగ్రహించమ్మా. అమ్మ ముగురమ్మల గన్న ములపుటమ్మ మా దుర్గమ్మ, సదా నీ బిడ్డలందరికీ తోడుగా ఉంటావని ఎల్లవేళలా నిన్నే నమ్మి నీ పాదాలు పట్టుకొని కూర్చున్నాము తల్లి. జగన్మాత మహాకాళి రూపంలో శత్రువులని శిక్షిస్తున్నావు కదా తల్లి. మీకు కోటి కోటి ప్రణామాలు, అలాగే కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మ ఈరోజు మా కోసం ఏం చెప్పడానికి వచ్చావు తల్లి? నీ మాటల ద్వారా మాకు తెలియజేయమ్మా. అమ్మ మన కోసం ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ మంచితనం, మీ భక్తి, మీ స్వభావం, వీటి వల్ల మీరు భగవంతుడికి ఇష్టమైన బిడ్డల్లాగా అయ్యారు. అమ్మ మహాలక్ష్మి మీపై అనుగ్రహించింది. మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా అమ్మ మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతుంది. చూసారా అండి, మీ మంచితనం, మీరు ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, నలుగురికి మంచి చేయడం, అందరితో మంచిగా వ్యవహరించడం, ఇలాంటి దానివల్ల మీరు భగవంతుడికి చాలా ప్రియమైన బిడ్డలయ్యారు. చాలా ఇష్టపడుతున్నారు తల్లిదండ్రులు మిమ్మల్ని. ఆ మహాలక్ష్మి అమ్మవారు మీపై అనుగ్రహించింది. ఆ తల్లి మీలోని ఇలాంటి క్వాలిటీస్ అన్నీ చూసి ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించింది. అమ్మ మీకు సహాయపడుతూనే ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదైనా వ్యాపారం కానీ, లేకపోతే ఏదైనా పని మొదలు పెట్టడం కానీ, ఏదన్నా శుభకార్యంకి కానీ, ఏ దానికైనా సరే మీకు డబ్బులు అవసరం పడితే అమ్మ ఏదో ఒక విధంగా మీకు డబ్బులు అందేలా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏ దానికి కూడా లోటు లేకుండా, అంటే డబ్బుల విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లి ఎప్పటికప్పుడు మీకు సమకూరుస్తూ ఉంటుంది. అమ్మ డబ్బులు మీ చేతికి వచ్చేలా చేస్తుంది. మీరు ఎవరిని సహాయం అడగరు, ఎవరిని అప్పు కూడా అడగరు. కానీ అమ్మ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు మీకు అందేలా చేస్తుంది. నువ్వు అమ్మని అమ్మా నాకు సహాయం చెయ్యండి అని అడగగానే అమ్మ మీకు వెంటనే సహాయం చేస్తుంది. చూసారా, మీరు ఎవరిని కూడా నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ చేస్తారా అని అడగాల్సిన అవసరం కూడా లేదు. లేదా అప్పు తెచ్చుకునే అవసరం కూడా లేకుండా మీరు అలా చెయ్యరు కూడా. అలాగే లేకుండానే తల్లి మీకు డబ్బులు మీకు అవసరం ఉన్నాయి ఇప్పుడు అంటే వెంటనే ఏదో ఒక రకంగా అమ్మ మీకు డబ్బులని సర్దుబాటు చేస్తుంది. అది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బులు చేరుతాయన్నమాట. వాటితో మీరు చేయాలనుకున్న పనులు, చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ మీరు సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. అమ్మ మీకు డ్రీమ్స్లో కూడా కనబడుతూ ఉంటుంది. మీ తోడుగా ఉన్నట్లు, మీకు సహాయపడుతున్నట్లు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్లు ఏదో ఒక విధంగా మీకు ఆ తల్లి కలల రూపంలో మీకు దగ్గరగా ఉన్నట్లు సూచిస్తూ ఉంటుందన్నమాట. ఒక రకమైన సంకేతాలని మీకు కలల్లో అమ్మ చూయిస్తూ ఉంటుంది. అంటే మీరు తెలుసుకోవాలండి, అమ్మ జగన్మాత అంటే మహాలక్ష్మి. అమ్మ మీకు కలల రూపంలో కూడా నేనున్నాను, మీకు ప్రతి అవసరం ఏది ఎలా ఉన్నా, ఏది కావాలన్నా నేనే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. మీకు ఎలాంటి అవసరం ఉన్నా మీకు ఆ సమయానికి అవి అందేలా నేను చేస్తాను అని తల్లి మీకు కొన్ని సంకేతాలు కలల్లో
తెలియజేస్తూ ఉంటుంది. మీ చెయ్యి పట్టుకొని నడిపియడం, మీకు సహాయపడుతున్నట్లు ఇలా కొన్ని కళలని తల్లి మీకు చూయిస్తూ ఉంటుందన్నమాట. నేనున్నాను మీకు తోడుగా అని తల్లి తెలియజేస్తూ ఉంటుంది. మీలో ఒక మహారాజు గుణాలన్నీ ఉన్నాయి. రాజు ఏ విధంగా తన కుటుంబంతో అలాగే రాజ్య ప్రజలతో చూసుకుంటూ ఉంటాడో, రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటాడో, అలా మీరు మీ కుటుంబాన్ని, మీ బంధువులని, చుట్టుపక్కల వారిని అందరినీ చూసుకుంటూ ఉంటారు. అందరి పట్ల మంచి భావనతో ఉంటారు. అందరినీ కష్టాలలో నుంచి బయటికి తీసుకువస్తారు. వాళ్ళకున్న కష్టాలని తీరుస్తారు. సహాయపడుతూ ఉంటారు. జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటారు. చూసారండి, మీ లోపల అమ్మ చెబుతుందన్నమాట. మహాలక్ష్మి అమ్మవారు ఏం చెబుతుంది? మీ లోపల మంచి గుణాలు ఉన్నాయి. ఒక మహారాజుకు ఎలాంటి గుణాలు అయితే ఉంటాయో అవన్నీ మీకు ఉన్నాయని తల్లి చెబుతుంది. ఇలా నలుగురికి సహాయపడటం, అలాగే మీ రాజు ఎలా తన రాజ్య ప్రజలను చూసుకుంటూ ఉంటాడో, కుటుంబాన్ని చూసుకుంటాడో, రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడో, శత్రువులు ఎవరైనా వచ్చి ఏదైనా చెయ్యాలన్నా ఆయనే ముందు నించొని అన్నీ చేస్తూ ఉంటాడు కదా. అలా మీరు ఏం చేస్తారంటే మీ కుటుంబాన్ని చూసుకుంటారు. మీ చుట్టాలలో కానీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే మీరు ముందుండి వాళ్ళకి ఆ కష్టంలో నుండి బయటపడడానికి మార్గం చెప్పడమో, సహాయపడడమో ఇలా చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇవే అని కాకుండా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయపడి వాళ్ళని ఆ కష్టంలో నుంచి బయటికి తీసుకొస్తారు. అందరినీ ఒకటే రకంగా చూస్తూ అందరు మంచిగా ఉండాలి అని మీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారనమాట. అందుకే అమ్మ మిమ్మల్ని రాజు ఒక మహారాజుకు ఉన్న గుణాలు, ఉండాల్సిన గుణాలన్నీ మీ లోపల ఉన్నాయని తల్లి చెబుతుంది. ఒక చిన్న మాట అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ మాట ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే బెల్లుని ఆన్లో పెట్టుకోండి. అమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కమెంట్లో జై దుర్గా అని కమెంట్ చేయండి. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇక అమ్మ మనకి ఇంకేం చెబుతుందో తెలుసుకుందాం. మీపై సరస్వతీదేవి అనుగ్రహం కూడా ఉంది. మీకు చాలా తెలివితేటలు ఎక్కువ, నాలెడ్జ్ కూడా ఎక్కువ. ఏదైనా మీరు తెలివిగా ఆలోచించి ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. చూసారండి, సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా మీపై ఉంది. కాబట్టి మీకు నాలెడ్జ్, తెలివితేటలు, విద్యాబుద్ధులు అన్నీ ఎక్కువగా ఉంటాయి అని అమ్మ చెబుతుంది. అది నిజమే అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, షార్ప్నెస్ ఉంటారు. ఒకరు ఒక దాంట్లో షార్ప్ ఉంటే ఇంకొక దాంట్లో షార్ప్గా ఉంటారనమాట. అదే అమ్మ చెబుతుంది, మీకు సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది అని చెబుతుంది. సరస్వతి అనుగ్రహం అంటే కేవలం చదువు ఒకటే కాకుండా మీలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంటుంది. అంటే ఒకరికి చదువు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, ఇంకొకరికి బాగా అంటే ఇంకొకరికి ఎలా అంటే వాళ్ళు అమ్మ ఏం చెబుతుందంటే ఇప్పుడు కొంతమంది చదివి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అలా అని చదువుకుంటారు. అయితే మీకు కొంతమంది ఎలా అంటే ఆర్టిస్టులు ఉంటారు. ఆర్ట్ రూపంగా వాళ్ళు బాగా ఆ విద్యలో వాళ్ళు బాగా ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ కానీ బట్టల విధానాలు ఎలా ఎలా వేసుకోవాలి, ఏ రకంగా అన్నట్టు కొన్ని డిజైన్ చేయడము ఇట్లా అన్నీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది ఒకరిలో. ఎవరి దాంట్లో వాళ్ళు ఆ సరస్వతీదేవి అనుగ్రహం వల్ల బాగా దాన్ని రాణించి ఆ విద్యలో బాగా రాణించి ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట. ఏ విద్య అనేది ఏమీ ఉండదండి. అమ్మ అనుగ్రహం ఉంటే ఎలాంటి విద్య అయినా మీరు ఆ విద్యలో ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతమంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి అన్నీ ఉండాలి, మొత్తం అన్ని క్వాలిటీస్ ఉంటేనే వెళ్ళగలుగుతాం కదా. అలా
అక్కడ గన్తో షూట్ చేసేటివైనా ఏవైనా అందులో వాళ్ళకి నైపుణ్యం ఉంటే విద్యారంగంలో నైపుణ్యం ఉంటే విద్యలో టీచర్స్ లాగా వెళ్ళడము. ఇప్పుడు ఆర్మీలో ఏంటి షూట్ చేయడం మంచిగా వస్తే గన్ తీసుకొని కాల్చమంటే ఏదో కాల్చేస్తే అట్లా కాదు కదా. మంచిగా టార్గెట్ని చూసుకొని కొడితేనే అందులోకి వెళ్ళగలుగుతాం. అలా అనమాట. అందులోకి వెళ్ళాలంటే వాళ్ళ లోపల ఆ విద్య అనేది ఉండాలి, ఆ క్వాలిటీ అనేది ఉంటేనే అందులోకి వెళ్ళగలుగుతాం. ఏదైనా అంతే అండి. టీచర్ విద్య చెబుతూ ఉంటుంది తల్లి. ఆమె ఏంది, ఆ టీచర్ మనకు నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది, కానీ ఆ నాలెడ్జ్ ఆమెలో ఉండి ఆమె ఆ విధంగా నలుగురికి గురువుగా చెప్పగలిగే శక్తి ఆమెకి ఆ సరస్వతి మాత అనుగ్రహిస్తేనే కదా ఆమె చెప్పగలుగుతుంది. ప్రతి ఒక్కరు అంతే. ఒకరు ఏంది సాఫ్ట్వేర్ జాబ్ అంటారు, ఆ సిస్టమ్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఎవరిస్తారు? అమ్మ అనుగ్రహిస్తుంది. అలా అమ్మ అనుగ్రహం ఉంటేనే ఏవైనా చేయగలుగుతాం. అలా ఆ సరస్వతీదేవి అనుగ్రహం మీపై ఉందని తల్లి చెబుతుంది. ఇలా ముగ్గురు అమ్మల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి. మీరు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. మీరు వీటన్నిటితో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు వెళ్తూ ఉండండి. కానీ ఎప్పుడు మంచినే ఎంచుకోవాలి, అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ భక్తి మార్గాన్ని మాత్రం ఎప్పుడు వదలకండి. మీరు నిత్యం చేసే భక్తి అలాగే చేస్తూ ఉండండి. ఇంట్లో చేసుకునే పూజలు చేస్తూ ఉండండి. సరేనా అండి? జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.